నెక్స్ట్ మొన్న ఏదైతే కేటీఆర్ గారి మీద ఏదైతే ఇప్పుడు కేసు అనేది నడుస్తుందో, నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దొంగ నువ్వు దొంగ, నేను దొంగ తేలవాలి. బయటపడిందో దొంగతనం చేసి బయటపడింది ఎవరో అందరికి తెలుసు. దునియా మొత్తం చూసారు అన్నట్టుగానే కేటీఆర్ గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారి మీద. సో దానిపైన మీరేమంటారు సార్? తూతుబేమే ఉంటూనే ఉంటుంది. కానీ ఈడీ కేసు విచారణలో ఆయన చాలా లైట్గా తీసుకొని అడిగిన ప్రశ్నలు అడిగారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ టెస్ట్. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇలాగే ఏం లేదు ఇవే ప్రశ్నలు అడిగారని చాలా సింపుల్ తీసుకున్నారు. 3 రోజులు ఎత్తి కూర్చోబెట్టారు లోపట. అవును, అలా ఈయనకి కూడా విచారణకు పిలిచినప్పుడల్లా సహకరిస్తున్నారు, వెళ్తున్నారు. బట్ వేర్ ఇట్ లీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కేసు విషయాన్ని చూస్తున్నట్లయితే కేటీఆర్ గారికి చుక్కెదురైన అనుకోవచ్చు. ఐ మీన్ సుప్రీంకోర్టులో ఏదైతే వచ్చిందో తీర్పు అనేది, ఐ మీన్ హైకోర్టుకి మేము కట్టుబడి ఉన్నట్టుగానే సుప్రీంకోర్టులో జోక్యం చేసుకోము హైకోర్టు అనేది సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారు అన్నట్టుగానే ఎవరైనా క్వశ్చన్ మార్క్ చెప్తే మీరేమంటారు సార్? ప్రాబబుల్ ఛాన్స్ ఆర్ వెరీ హై. ఎందుకంటే అది క్యాబినెట్ నిర్ణయం అంటే ఇప్పుడు సమిష్టి నిర్ణయం కింద వస్తుంది. ప్రజాస్వామ్యంలో దోస్ థింగ్స్ ఆర్ టాలరబుల్. అంత ఈజీగా క్యాబినెట్ నిర్ణయాలని తిరిగి కౌంటర్ క్వశ్చన్ చేయలేరు ఎవరు నెక్స్ట్ గవర్నెన్స్లో. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ జరిగిన నిర్ణయం. పెనాల్టీ 8 కోట్లు, ఇది 41 కోట్లు ఏదైతే ఉందో, ఇది ఒక దగ్గర 50 కోట్ల చిల్లర అన్యాక్రాంతమైంది. ఇది ప్రభుత్వ ధనం. దానికి బాధ్యులు ఎవరంటే కేటీఆర్ గారే కనబడుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ రోజు తీసుకున్న ఇండిపెండెంట్ డెసిషన్. ఇండిపెండెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా రైట్ రాంగ్ అన్నది మన పరిధిలో ఉండవు, గౌరవ వ్యవస్థల చేతిలో ఉంటాయి. ఈ క్యాబినెట్ సమిష్టి నిర్ణయం అనుకోండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమీ చేయలేకపోయింది. ఒక ప్రభుత్వ విధానం అది. ఎందుకు దీనివల్ల ఇంత ఎన్హాన్స్ అవుతుంది, ఇంత యాంటిసిపేషన్స్ ఉన్నాయి అన్నది. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఓవలోపురం మైన్స్ ప్రభుత్వం చంద్రబాబు గారి గవర్నమెంట్లోను అండ్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో దే ట్రైడ్. కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు అన్నాను కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ట్రై చేసింది, దాంట్లోంచి ఒక ఈల్డ్ వస్తుంది, కానీ అది ఫెయిల్. అది క్యాబినెట్ నిర్ణయం. కానీ ఎప్పుడైతే మన గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చారో అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సూపర్ వచ్చింది. అవును, మీకు అర్థమైంది. ప్రైవేట్ సెక్టర్లో అవి సమిష్టి నిర్ణయాలు. ఎవరు గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చారన్నప్పుడు ఈవెన్ క్యాబినెట్ సబ్ కమిటీ రూపంలో కూడా మీరు ఆ రోజు ఒక ఎంక్వైరీకి గాలి జనార్దన్ గారిని, పయ్యవాళ్ళ కేసు వీళ్ళందరినీ పంపించారు. జ్ఞాపకందా? అవును, ఎవరు నాగం జనార్దన్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని పంపించిన అవుట్కమ్ ఏమైంది? ప్రభుత్వ విధానాన్ని క్వశ్చన్ చేయలేపారు కదా. అవును. సో అట్లాగే ఈ ఊళ్ళో ఎవరైనా సరే అపోజిషన్ లీడర్గా లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్కి ఒక సబ్ కమిటీని వేసి దాని మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించిన సమిష్టి క్యాబినెట్ నిర్ణయం కాబట్టి ఏం చేయలేకపోయింది. కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ కేటీఆర్ గారి స్వతంత్ర నిర్ణయం. అంచేత కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ఆయనే ఫేస్ చేయాలి. అది గౌరవ ఈడీ ఎలా రెస్పాండ్ అవుతుందో, డబ్బులు అన్యాక్రాంతం అయ్యి అన్నదైతే. ఎందుకంటే ఈ మీరు గ్రీన్ కోన్ ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తున్నారో దే సెడ్ వెరీ క్లియర్లీ ₹1 కోటి చొప్పున ఏదైతే ఇచ్చారో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ కానికల్ ఆర్డర్లో వాట్ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవాళ విచారణ నేపథ్యంలోనూ తర్వాత జరిగే పరిణామాల్ని మనం ఈజీగా తీసుకోవడానికి లేదు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ కేటీఆర్. ఓకే సార్, ఇప్పుడు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏదైతే ఆయన బెయిల్ రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే పిటిషన్ వేసిందో దాన్ని కొట్టేశారు అన్నట్టుగానే మనం వింటున్నాం కదా. అంటే బెయిల్ రద్దుకి అది గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంటాయి, సబ్జుడీస్. మనం అనవసరంగా దాని గురించి మాట్లాడకూడదు. మీరెందుకు రద్దు చేయలేదు, మీరెందుకు బెయిల్ ఇచ్చారన్నది నా పరిధి కాదు, మనం కూడా అది క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పిటిషన్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ విషయంలో ఎప్పుడైతే వ్యవస్థ ఎప్పుడైతే కంచె చేయడం వేసింది అనుకోండి, ఇప్పుడు గతంలో మనకి అక్కడ ఏపీ సిఐడి వర్క్డ్ వెరీ హార్డ్ టు ప్రూవ్ దట్ పాయింట్. నాకు తెలిసి వాళ్ళు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన దగ్గర నుంచి డిఫెన్స్ ఏది, నేను ఈ కేసులో నాకు సంబంధం లేదు అని కాదు. కేటీఆర్ గారిది చంద్రబాబు నాయుడు గారి కూడా సేమ్ సిచ్యువేషన్. ఎలా సార్? ఈ 55 కోట్లకు సంబంధించిన అవసరంలో కేటీఆర్ సొంత నిర్ణయం ఎలాగో, అవును, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాక మునుపు ఆయన తీసుకున్న స్వతంత్ర నిర్ణయం అది, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్. అంచేత ఈ కేసుకి సంబంధించిన దాంట్లో వ్యవస్థ, నేను ఎందుకే క్యాబినెట్ సమిష్టి నిర్ణయం, బోర్డు ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత బోర్డు నిర్ణయాలు అనుకోండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటారు, అలాగే కేటీఆర్ సేఫ్ జోన్లో ఉంటారు. ఇవి జరగనప్పుడే ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఇండివిజువల్ డెసిషన్స్. ఎస్, ఇండివిజువల్ డెసిషన్స్ లీడ్స్ టు రక్కస్. ఓకే, ఇక్కడ కేటీఆర్ది, అక్కడ చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడ ఏమైందంటే సిఐడి అంత ప్రొయాక్టివ్నెస్ని ఇప్పుడున్న సిఐడి ఆ ప్రొయాక్టివ్నెస్ చూపించట్లేదు. ఎందుకన్నా సార్? అది దే ఆర్ వర్కింగ్ ఆన్ ద టెరిటరీ ఆఫ్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్. అందుకే మీరు చూడండి, సిబిఐ ఈడీ కేసులు ఇలాంటివి ఒక టెరిటరీలో ఫిక్స్ అవుతున్నప్పుడు వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది జరిగినప్పుడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మా హిట్ టీవీకి వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.